Hi everyone, my name is Lokesh. I am studying in 9th class. Today I am telling about 6th class, first chapter, pattern in mathematics. In this chapter, today we are discussing about third concept, visualizing number sequences. ఆల్రెడీ మనం ఇదే కాన్సెప్ట్ మీద 2 వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ ఇప్పుడు ఏమేమి మాట్లాడుకున్నామో చూద్దాం. ఆల్ వన్స్, కౌంటింగ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ట్రయాంగులర్ నెంబర్స్ ఒకటే సింగిల్ గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం పిక్టోరికల్ ఫామ్ లో స్క్వేర్స్ అనేవి రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే స్టార్టింగ్ ఇక్కడ మనం 1 ని స్టార్ట్ చేద్దాం. మీకు లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను చెప్పాను, ఇక్కడ స్టార్టింగ్ ఏ నంబర్ అయితే వస్తుందో అది 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా అది మన బేస్ డాట్. సో ఇక్కడ మన బేస్ డాట్ 1 ఉంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1 వేసుకున్నాం. ఇప్పుడు ఇదే 1 ని మనం 4 దగ్గరికి తీసుకెళ్దాం. ఇంకా మనకి ఇక్కడ స్క్వేర్ అనేది కంప్లీట్ అవ్వట్లా, ఇంకా మనకి ఇక్కడ 3 బ్యాలెన్స్ ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఉంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్ 1 ఉంది. ఇది మనం ఇప్పుడు స్క్వేర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కానీ ఇక్కడ మనకి 1 ఉంది. ఇంకా మనకి 3 బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో మీకు ఎప్పుడైనా ట్రయాంగులర్ నెంబర్స్ లో కూడా ట్రయాంగులర్ నెంబర్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ చేసినప్పుడు మనకి ట్రయాంగులర్ నెంబర్స్ లో ట్రయాంగిల్ ఎలా వచ్చిందో స్క్వేర్స్ లో కూడా ఇక్కడ అలాగే స్క్వేర్ వస్తుంది. ఈ పిక్టోరికల్ ఫామ్ లో ఎప్పుడైనా స్క్వేర్స్ ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకి ఈజీగా గుర్తుండాలంటే ఇక్కడ మన స్క్వేర్ ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి ఇది అయింది. ఇప్పుడు ఇదే 4 డాట్స్ మనకి బేస్ రెడీ అయినా అక్కడ తీసుకెళ్దాం. సో ఇప్పుడు ఇదే 4 డాట్స్ చేసుకుందాం. ఇంకా మనకి స్క్వేర్స్ అనేది కంప్లీట్ అవ్వట్లా. ఇప్పుడు ఇక్కడ 3 స్క్వేర్ ఎంత 9. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది. 3 ఉంటే మనకి కాలమ్స్ 3 ఉండాలి, రోస్ 3 ఉండాలి, అందుట్లో ఉన్న పాయింట్స్ కూడా 3 ఉండాలి. సో ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి, స్టార్టింగ్ మనం ఇక్కడ సో చూడండి, కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి, అందుట్లో ఉన్న ఇవి ఏవైతే డాట్స్ ఉన్నాయో అవి కూడా 3 ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ గా మనకు ఒక స్క్వేర్ ని ఇస్తుంది. ఇప్పుడు 16 కి మన బేస్ రెడీ అయింది. ఇప్పుడు 16 విషయానికి వస్తే ఇక్కడ మనకి 4 స్క్వేర్ అంతా 16. ఇక్కడ మనం ఇది వేసుకుందాం 1 2 3 4 5 6 7 8 9. మీకు ఇందాక ఇక్కడ చెప్పాను, కాలమ్స్ ఏవైతే స్క్వేర్ తో ఉన్నాయో అలానే ఉండాలి, రోస్ అలానే ఉండాలి, అలాగే పాయింట్స్ కూడా అలానే ఉండాలి, సారీ డాట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఉన్నాయి, దీన్ని 4 చేసేద్దాం. మనకి ఇక్కడ పైన రోస్ లో 4 వచ్చేసింది. ఇప్పుడు కాలమ్స్ రావాలి. సో ఇక్కడ మనకి 16 డాట్స్ వచ్చినాయి. 4 స్క్వేర్ 16. సేమ్ ఇక్కడ కూడా మనకి ఒక స్క్వేర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనకు ఒక స్క్వేర్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు 25 కి మనకి బేస్ రెడీ అయింది. 25 విషయానికి వస్తే 5 స్క్వేర్ ఎంత 25. ఇక్కడ మనం 5 వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న బేస్ ని అక్కడ మూవ్ చేసుకుందాం.
సో ఇక్కడ ఉన్న బేస్ ని ఇక్కడ మనం మూవ్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5 స్క్వేర్ అంతా 25. ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఉన్నాయి, కాలమ్స్ కానీ రోస్ కానీ అందుట్లో ఉన్న డాట్స్ కానీ. ఇప్పుడు మనం దాన్ని 5 చేయాలి. సో మనం ఇంకా డాట్స్ యాడ్ చేయబోతున్నాం. 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి రోస్ అయిపోయినాయి. కాలమ్స్ విషయంలోకి వద్దాం. కాలమ్స్ కూడా 1 2 3 4 5. ఇక్కడ కూడా మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా స్క్వేర్స్ రిమెంబర్ చేసుకోవాలంటే స్టార్టింగ్ మనకి స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఓకే, ఇది స్క్వేర్స్ అయితే కాన్సెప్ట్. సో స్క్వేర్స్ అనేది మనకి ఇదే విధంగా ఉంటుంది. మనము లాస్ట్ 2 వీడియోస్ లో ఆల్ వన్స్ డిస్కస్ చేసాం, కౌంటింగ్ నెంబర్స్ డిస్కస్ చేసాం, ఆడ్ నెంబర్స్ డిస్కస్ చేసాం, ఈవెన్ నెంబర్స్ డిస్కస్ చేసాం, ట్రయాంగిల్ నెంబర్స్ డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి స్క్వేర్స్ కూడా అయిపోయింది. ఇదే లిస్ట్ లోకి స్క్వేర్స్ కూడా వచ్చింది. ఇంకా మనకి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. క్యూబ్స్, ర్యాంకా నెంబర్స్, పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 3. ఇవి కాన్సెప్ట్స్ మనం వచ్చే వీడియోస్ లో చూద్దాం. సో ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.